హలో అండి. నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ అనన్య లవ్స్ అభిరామ్, ఎపిసోడ్ 38. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదూ. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అది కాదు విక్కీ, నాకు ఇలా ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకోవడం అంటే పెద్దగా నచ్చట్లేదు. అందరి సమక్షంలో అందరి ఒప్పందంతో పెళ్లి చేసుకోవాలని ఆశగా ఉంది. ఇలా ఇంట్లో నుంచి ఎవ్వరికీ చెప్పకుండా పారిపోయి పెళ్లి చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఈ గొడవంతా జరగక ముందు చంద్రకాంత్ గారు కూడా అనుని నీకే ఇద్దామని అనుకున్నారు కదా. అసలు ఈ గొడవే జరగకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇచ్చేవారు కూడా. ఇది కేవలం మిస్అండర్స్టాండింగ్. నువ్వు ఇప్పుడు తొందరపడకపోతే అంకుల్ అనుని ఎవరికో ఇచ్చి పెళ్లి చేసేస్తారు. లైఫ్ లాంగ్ నువ్వు బాధపడవలసి వస్తుంది. ఇంకా ఇవన్నీ ఆలోచించకురా. మీ ఇంట్లో అను అంటే అందరికీ ఇష్టమే కాబట్టి వాళ్ళకి సిచ్యువేషన్ అర్థమయ్యేటట్టు చెబుదాము. నాకు తెలిసి ఆంటీ అంకుల్ నీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. వాళ్ళ సమక్షంలో అనుని పెళ్లి చేసుకో. ప్రస్తుతానికి నీ మీద అను మీద ఖచ్చితంగా చంద్రకాంత్ గారికి కోపం వస్తుంది. కానీ నువ్వు భయపడి వెనకడుగు వేస్తే లైఫ్ లాంగ్ బాధపడాల్సి వస్తుంది అభి. నిజం తెలిసాక ఆటోమేటిక్గా చంద్రకాంత్ గారు కూడా మీరు చేసిన దాంట్లో తప్పు లేదని అర్థం చేసుకుంటారు. నచ్చ చెప్తూ అన్నాడు విక్రమ్. నేను ఒప్పుకుంటే సరిపోతుందా? అను కూడా ఒప్పుకోవాలి కదా. అసలే దానికి వాళ్ళ నాన్న అంటే చాలా భయం. బయటికి రా అనగానే వచ్చేస్తుంది అనుకుంటున్నావా? అంత తేలిక కాదు విక్రమ్ అన్నాడు అభి. అభి, ఏ అమ్మాయి అయినా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తే నిజంగానే చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. అటు తల్లిదండ్రులు, ఇటు లైఫ్ లాంగ్ కలిసి ఉండబోయే తన లైఫ్ పార్ట్నర్ ఎవరి మాట వినాలో అర్థం కాక సతమతం అవుతారు. కానీ అనుకి ధైర్యం చెప్పి నువ్వే ఏదో ఒకటి చేయాలి. తనకి భయమని వదిలేయలేం కదా. నువ్వే ఆలోచించు అన్నాడు విక్రమ్. అభి ఆలోచిస్తూ ఉండగానే అనన్య నుంచి ఫోన్ కాల్ లిఫ్ట్ చేశాడు. అను, మార్నింగ్ ఎందుకు కాల్ చేస్తావు? మళ్ళీ ఎవరైనా చూస్తే నీకు ప్రాబ్లం అవుతుంది కదా. నైట్ మాట్లాడుకుందాము అన్నాడు అభి. సార్, నేను కూడా నైటే మీతో మాట్లాడదామనుకున్నాను. కానీ మా బామ్మ మాట్లాడిందంతా విన్నాక మీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. అయినా నేను ఎవ్వరూ చూడకుండా నా రూమ్లోకి వచ్చి మాట్లాడుతున్నాను. తలుపులు వేసుకున్నాను అంది అను. అను, మనం మీ బామ్మగారు చెప్పినట్టు చేద్దామా? అమ్మో, నేను రాను సార్, నాకు భయం. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, మా నాన్నని ఒప్పించే పెళ్లి చేసుకుందాము. అను, నీకు అర్థం కావట్లేదు. మీ నాన్న నీకు చాలా ఫాస్ట్గా పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. మ్యాచెస్ చూస్తున్నారు. ఇష్టం లేని సబ్జెక్ట్ చదవడానికే నువ్వు ఇష్టపడవు. అలాంటిది లైఫ్ లాంగ్ నీకు ఇష్టం లేని వ్యక్తి నీ పక్కనే ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? ఇమేజినేషన్ చేసుకో అను. ఏంటి సార్, నేను మీకు ఎలా కనిపిస్తున్నాను? మా నాన్న పెళ్లి చేసుకోమంటే నేను చేసుకుంటానా? ఎంత గొడవైనా చేసుకోను. అను, ఇలాంటప్పుడే పెద్దవాళ్ళందరూ ఎమోషనల్ బ్లాక్మెయిల్ కూడా చేస్తారు. మీ డాడీ కూడా అలాగే చేస్తే నీకు వేరే ఆప్షన్ ఉండదు. ఖచ్చితంగా పెళ్ళికి ఒప్పుకోవాల్సిన పరిస్థితిని నీ ముందుకు తీసుకువచ్చేస్తారు. అప్పుడు నువ్వు నాతో వచ్చేద్దామని అనుకున్నా మీ నాన్నగారికి ఏమవుతుందో అన్న భయంతో అడుగు ముందుకు వెయ్యలేవు. నా మాట విను అను. ఈ గొడవలు ఏమీ జరగకుండా ఉన్నట్లయితే అంకుల్ ఖచ్చితంగా నీకు నాకు మ్యారేజ్ చేసేవాళ్ళు. ప్రస్తుతానికి అంకుల్కి కోపం వచ్చిన తర్వాత మీ బామ్మగారు చెప్పినట్టు ఖచ్చితంగా రియలైజేషన్ వస్తుంది. ఆ టైం వరకు మనం వెయిట్ చేద్దాము. అంటే మీరు నన్ను వచ్చేయమంటున్నారా సార్? నేను అలా వచ్చేస్తే మా అమ్మ నాన్న పరిస్థితి ఏమిటి? అందరిలో తల ఎత్తుకుని తిరగగలరా? అసలే మా నాన్నకి పరువు ప్రతిష్టలనే పిచ్చి ఉంది. నేను అలా వచ్చేస్తే అవమానాన్ని భరించలేక నిజంగా ఏదైనా చేసుకుంటారు. అనుకి ఏడుపు వచ్చేస్తోంది. అను, ఎందుకు ఏడుస్తున్నావు? సరే రావద్దు, అక్కడే ఉండు. మీ నాన్న చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకో, హ్యాపీగా ఉండు. కోపంగా మాట్లాడుతూ కాల్ కట్ చేశాడు అభి. కోపంగా లేచి బయటకు వెళ్తున్న అభిరామ్ చెయ్యి పట్టుకున్నాడు విక్రమ్. ఏంటి అభి, ఏమైంది? ఎందుకు అంత కోపం? ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు అని కూర్చోపెట్టి మరీ మాట్లాడుతున్నాడు. అది కాదు విక్కీ,
నేనెంత చెప్తున్నా మాట వినట్లేదు. నాన్న అమ్మ వాళ్ళ పరిస్థితి మాత్రమే ఆలోచిస్తోంది. నా గురించి దానికి ఆలోచన లేదు. అభి, కొంచెం కూల్గా ఉండరా. అను సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకోవాలి కదా. అనన్య నుంచి కాల్ వస్తుంటే కాల్ కట్ చేస్తున్నాడు అభి. అభి, కాల్ లిఫ్ట్ చేయి. తనని ఎందుకు ఏడిపిస్తున్నావు? లేదురా, అను నా మాట వినదు. లిఫ్ట్ చేసినా నేను రాను, పెద్దవాళ్ళని ఒప్పిద్దామని అదే మాట్లాడుతూ ఉంటుంది. అంకుల్ పాజిటివ్గా ఉంటే నేనెందుకు ఇలా మాట్లాడతాను? నన్ను ఎప్పటి నుంచి చూస్తోంది తను, అర్థం చేసుకోవాలి కదా అన్నాడు అభి. అభి, నువ్వు తనకి ఎంత ఇంపార్టెంటో అటు వాళ్ళ అమ్మా నాన్న కూడా తనకి అంతే ఇంపార్టెంట్ కదా. తన ఫ్యామిలీ మొత్తాన్ని వదిలి నీతో వచ్చేయాలి అంటే తనకి చాలా బాధ ఉంటుంది కదా. అవును, నాకు తెలుసు. కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఏం చేయగలను? నాకు మాత్రం తనని బాధ పెట్టాలని ఉంటుందా? ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోకపోతే లైఫ్ లాంగ్ ఒకరికి ఒకరం దూరమై ఏడుస్తూనే ఉంటాము. ఈరోజు కాకపోతే రేపైనా వాళ్ళ అమ్మా నాన్న తనకి దగ్గరవుతారు. కానీ నేను ఇప్పుడు డెసిషన్ తీసుకోకపోతే లైఫ్ లాంగ్ దూరమైనట్టే బాధగా అన్నాడు అభి. అభి, నీకు సిచ్యువేషన్ అర్థమయ్యింది. తనకి అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. పోనీ తనతో నార్మల్గా మాట్లాడు. ఈ విషయం అంతా మాట్లాడద్దు. ఇంకా చంద్రకాంత్ గారు సంబంధాలు చూస్తున్నారు కానీ సెట్ అవ్వలేదు కదా. ఒకవేళ సెట్ అయితే తన నిర్ణయం తనని తీసుకోమని చెప్పు అన్నాడు విక్రమ్. అను పదే పదే కాల్ చేస్తోంది. కోపంగానే కాల్ లిఫ్ట్ చేశాడు అభి. ఏంటి సార్ మీరు నా గురించి కొంచెం కూడా ఆలోచించరా? కాల్ చేస్తుంటే లిఫ్ట్ చెయ్యరేమిటి? అంటే మీ ఉద్దేశం మీరు నన్ను రమ్మని అనగానే నేను ఇంట్లో నుంచి వచ్చేయాలా? అరే, ఆలోచించుకునే టైం కూడా ఇవ్వరా? అను కూడా కోపంగా మాట్లాడుతూ వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటోంది. సరే అను, ఆలోచించుకో. నీ ఇష్టం వచ్చిన డెసిషన్ తీసుకో. కానీ నీకు ఆలోచించుకోవడానికి కేవలం 1 వీక్ టైం మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మీ బామ్మగారు ఇందాక చెప్పారు, నువ్వు కూడా విన్నావు కదా, 1 వీక్లో మీ డాడీ నీకు పెళ్లి చేస్తారంట. ఈలోపే నువ్వు ఏ డెసిషన్ అయినా తీసుకో. నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా నాకు ఓకే. నువ్వు పెళ్లి పీటల మీద కూర్చున్నా సరే నేను వచ్చి తీసుకువెళ్ళిపోతాను. నువ్వు ఓకే అంటే చాలు. అండ్ మరొకటి గుర్తుపెట్టుకో, నీ ఇష్టం లేకుండా బలవంతంగా ఏ పని జరగదు చెప్పి కాల్ కట్ చేశాడు అభి. అనన్య కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఇంత పెద్ద డెసిషన్ నేను ఎలా తీసుకోగలను? చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన అమ్మ నాన్నని మోసం చేయడం కాదా ఇది? ప్రతి క్షణం మా గురించే ఆలోచించే మా అమ్మ నాన్న ఈ విషయం తెలిస్తే తట్టుకోగలరా? నేను అలా వెళ్ళిపోతే వీళ్ళ పరిస్థితి ఏమిటి? వెళ్ళకుండా ఇక్కడే ఉంటే నాన్న నన్ను నిజంగానే ఎవరికో ఇచ్చి పెళ్లి చేసేస్తారు. లైఫ్ లాంగ్ ఆ నరకం అస్సలు అనుభవించలేను. నేను ఇష్టం లేని పెళ్లి చేసుకుని బాధపడుతూ ఉంటే అప్పుడు మాత్రం అమ్మ వాళ్ళు సుఖంగా ఎలా ఉంటారు? చాలా గొడవలు అవుతాయి. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఏం చేయను? తనకు వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ గాయత్రమ్మ రూమ్లోకి వెళ్ళింది అను. అను గాయత్రమ్మను పట్టుకొని ఏడుస్తోంది. ఏంట్రా అను, ఎందుకు ఏడుస్తున్నావు? ఆగు, మనం మాట్లాడుకుందాము అంటూ తలుపులు వేసి వచ్చి అను పక్కన కూర్చుంది గాయత్రమ్మ. ఇప్పుడు చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? బామ్మా, నేను ఈ పని చెయ్యలేను. నాన్న అస్సలు తట్టుకోలేరు. అమ్మని నాన్నని నేను బాధ పెట్టలేను ఏడుస్తూ అంది అను. అను, ఏ ఇంట్లో అయినా ఇలాంటి పని చెయ్యమని మనవరాలితో బామ్మ చెప్తుందా? నేను చెప్పాను అంటే ఆలోచించు. అందరి గురించి ఆలోచించే నేను నీకు అలా చెప్పాను. పోనీ మీ నాన్న చూపించిన పెళ్లి సంబంధం చేసుకుంటావా? మీ నాన్న చూపించిన సంబంధం చేసుకున్నాక నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఎప్పుడూ కంటతడి పెడుతూ మీ నాన్నకి కనిపించకూడదు. అలా నిన్ను చూస్తే నా కొడుకు తట్టుకోలేడు. నా కూతురి జీవితం ఇలా అయిపోయిందే అని నా కొడుకు బాధపడకూడదని నేను నీకు ఈ ఆలోచన చెప్పాను. ప్రస్తుతానికి వాడు బాధపడ్డా తర్వాత నిజం తెలిసాక వాడే సంతోషిస్తాడు. ప్రస్తుతానికి నీ మీద ఉన్న ప్రేమతో నీకు ఎక్కడ అన్యాయం జరుగుతుందో అని తొందరపడుతున్నాడు. కానీ వాడికి తెలియకుండానే తానే తప్పు చేస్తున్నాడు. తల్లిగా వాడు తప్పు చేస్తుంటే చూస్తూ నేను ఊరుకోలేను. అందుకనే నేను నీకు సపోర్ట్ చేస్తున్నాను. నువ్వు చేస్తున్న దాంట్లో తప్పు లేదమ్మా.
మనసులో ఒకరిని ఉంచుకొని మరొకరిని పెళ్లి చేసుకుంటే అది తప్పు. పైగా ఈ సంబంధం మీ నాన్నే కదా ఫిక్స్ చేసింది. ఇన్ని రోజులు మీలో మీకు ఆశలు పెరిగేలా చేసి ఇప్పుడు వద్దంటే మీరు ఏమైపోవాలి? ఇది మీకు మానసిక క్షోభ కాదా? నువ్వు ఇంకా ఎక్కువ ఆలోచించకు అంది గాయత్రమ్మ. అది కాదు బామ్మ, నేను అలా ఇంట్లో నుంచి వెళ్ళిపోయానని తెలిస్తే అందరూ నాన్నని అమ్మని అవమానిస్తూ మాట్లాడతారు. నాన్న ఏమైనా చేసుకుంటే అమ్మో, నాకు ఆ ఊహ కూడా భయమేస్తోంది. ఈ పని చేయడానికి నాకు ధైర్యం చాలట్లేదు అంది అను. చూడమ్మా, నువ్వు చేస్తోంది చిన్న పని కాదు కదా, అందుకే నీకు అంత భయం వేస్తోంది. కానీ ఎవరి లైఫ్లోనైనా ఒక డెసిషన్ తీసుకోవాల్సిన టైం వస్తుంది కదా, అప్పుడు ఖచ్చితంగా రైట్ డెసిషన్ తీసుకోవాలి. లేకపోతే లైఫ్ లాంగ్ బాధపడవలసి వస్తుంది. మీ నాన్నకి ఏమీ కాదు, నువ్వు ఎక్కువ ఆలోచించొద్దు. నీ తర్వాత మీ చెల్లెలు అలెక్కి కూడా ఉంది కదా, నువ్వు చేసిన తప్పుకి తనకి శిక్ష వెయ్యరు. ధైర్యంగా ఉండు. అనుని దగ్గరికి తీసుకుని కళ్ళు తుడుస్తూ అంది గాయత్రమ్మ. సారీ బామ్మ, నేను నిన్ను చాలాసార్లు తిట్టాను, గౌరవం ఇవ్వకుండా మాట్లాడాను, నన్ను క్షమించు అంది అను. పిల్ల కుంక, మనకి క్షమాపణలు ఎందుకే అని చిరుకోపంగా చూస్తూ అను వెనకాల చేతికర్రతో చిన్నగా కొట్టింది గాయత్రమ్మ. గాయత్రమ్మ మెడ చుట్టూ చేతులు వేసి బుగ్గ మీద ముద్దు పెట్టింది అనన్య. గాయత్రమ్మ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అను, ఎప్పుడు ధైర్యాన్ని వదిలిపెట్టకు. నువ్వు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి. ఎంత కష్టం వచ్చినా అభి చెయ్యి వదిలిపెట్టద్దు. నువ్వు ఎక్కడ ఉన్నా సరే నాతో ప్రతిరోజు నైట్ మాట్లాడాలి. నీతో మాట్లాడాకనే నేను నిద్రపోతాను అని గాయత్రమ్మ చాలా ఎమోషనల్ అవుతూ మాట్లాడుతోంది. గాయత్రమ్మ కళ్ళు తుడిచి ఆవిడ ఒళ్ళో తలపెట్టుకుని నిద్రపోయింది అను. కన్నీళ్లతో అను తలని ప్రేమగా నిమురుతూ గోడకి తగిలించి ఉన్న రాములు వారి ఫోటో వైపు చూసి, మా చిన్ని పాపకి శ్రీరామ రక్ష ఎప్పుడు ఉండాలి తండ్రి అంటూ దండం పెట్టుకుంది గాయత్రమ్మ మనస్ఫూర్తిగా. గంగా భోజనానికి పిలుద్దామని గాయత్రమ్మ రూమ్ వైపు అడుగులు వేస్తోంది. గాయత్రమ్మ రూమ్ కిటికీలో నుంచి అనన్యని గాయత్రమ్మని చూసి, ఇదేంటి, అను అత్తయ్య గారి ఒళ్ళో నిద్రపోయింది, ఇద్దరికీ క్షణం పడదు కదా, ఏంటో ఈ వింత, నమ్మలేకపోతున్నాను. పోనీలే, కాసేపైనా వాళ్ళిద్దరూ అలా ఉంటే చూడడానికి ఎంత బాగుంది. ఇప్పుడు నేను వెళ్ళి డిస్టర్బ్ చేయడం ఎందుకు అని వాళ్ళిద్దరినీ చూసి చిన్న నవ్వు నవ్వి మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోయింది గంగ. ఫోన్ పదే పదే మోగడంతో వంటింట్లో పని ఆపి వచ్చి కాల్ లిఫ్ట్ చేసింది గంగ. గంగా, ఈరోజు లేచిన వేళ విశేషం బాగుంది. అనుకి పెళ్లి సంబంధం కుదిరిపోయింది. 4 రోజుల్లో పెళ్ళి. అబ్బాయి కాబోయే కలెక్టర్. ఎంత బాగున్నాడో తెలుసా అన్నాడు చంద్రకాంత్ ఆనందంగా మాట్లాడుతూ. ఏంటండి మీరు, 4 రోజుల్లో పెళ్ళేంటి? పెళ్ళంటే మాటలా? ఎన్ని పనులు ఉంటాయి. చుట్టాలందరినీ పిలవాలి, శుభలేఖలు వేయించాలి. అయినా పెళ్లి చూపులు తాంబూలాలు కూడా జరగకుండా పెళ్ళేమిటండి అంది గంగ. గంగా, నాకు మాత్రం అను పెళ్ళి గ్రాండ్గా చేయాలని ఉండదా? తన పెళ్ళి చాలా గ్రాండ్గా చేయాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. కానీ ఇప్పుడు అను కూడా అభిరామ్ని ఇష్టపడడం మొదలుపెట్టింది. తొందరపడకపోతే వాళ్ళిద్దరూ ఏదో ఒకటి చేస్తారు. అను జీవితాంతం ఆ మోసగాడిని పెళ్లి చేసుకుని బాధపడుతూ ఉంటుంది. అది బాధపడుతూ ఉంటే మనం సంతోషంగా ఉండగలమా చెప్పు అన్నాడు చంద్రకాంత్. అది కాదండి, అట్లీస్ట్ శాస్త్రానికైనా పెళ్లి చూపులు తాంబూలాలు జరగాలి కదా. ఈరోజు పెళ్లి చూపులకి వస్తున్నారు. అనుని రెడీ చెయ్యి, రేపు తాంబూలాలు పెట్టుకుందాము. తాంబూలాలైనా 2 రోజుల తర్వాత పెళ్లి చేసేద్దాము అన్నాడు చంద్రకాంత్. అదేంటండి, కనీసం చుట్టాలనైనా పిలవాలి కదా, టైం సరిపోదు. పెద్దల్లుడు స్వరూపు, అమ్మాయి అమృత, వాళ్ళ వైపు చుట్టాలు, మీ అన్నయ్య వదిన వాళ్ళని, ఇలా ముఖ్యమైన వాళ్ళందరినీ పిలుస్తాను. అది కూడా ఈరోజే. పెద్ద హడావుడి ఏమీ చేయట్లేదు, సింపుల్గా పెళ్లి జరిపిద్దాము. పెళ్ళి అయిపోయాక కావాలంటే రిసెప్షన్ గ్రాండ్గా చేసుకుందాము అన్నాడు చంద్రకాంత్. అది కాదండి అని గంగ ఏదో మాట్లాడబోతుంటే మధ్యలోనే ఆపుతూ, గంగా, నాకు ఏది మంచో ఏది చెడో అంతా తెలుసు. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అంటే అది నా కూతురు భవిష్యత్తు గురించి ఆలోచించే కదా. ఇంకా నాకు ఎదురు చెప్పొద్దు. అనుని రెడీ చెయ్యి. ఆ అబ్బాయి చూడడానికి చాలా బాగున్నాడు. ఆస్తిలో అంతస్తులో అభిరామ్ వాళ్ళకన్నా 2 పైనే ఉన్నారు.
అనుకి ఖచ్చితంగా ఈ అబ్బాయి నచ్చుతాడు. నేను కూడా త్వరగా అల్లుడి దగ్గరికి వెళ్ళి అనన్య పెళ్లి విషయం చెప్పి త్వరగా ఇంటికి వచ్చేస్తాను. వాళ్ళు వచ్చే టయానికి అనన్యని రెడీ చెయ్యి. కాల్ కట్ చేశాడు చంద్రకాంత్. గంగ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. భగవంతుడా, ఏమిటి ఈ పరీక్ష? అను అభిరామ్ని ఇష్టపడడం మొదలుపెట్టింది. కానీ అభి క్యారెక్టర్ ఏమిటో దానికి వివరంగా చెప్తున్నా అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడు మా మీద దానికి కోపం రావచ్చు, ఇష్టం లేని పెళ్లి చేస్తున్నామని. కానీ రేపన్న రోజు అభిరామ్ నిజస్వరూపం తెలిస్తే మేము తనకి మంచి చేశామని అర్థం చేసుకుంటుంది అనుకుంటూ కళ్ళు తుడుచుకుని గాయత్రమ్మ రూమ్లో ఉన్న అనన్యను రెడీ చేయాలన్న ఉద్దేశంతో అను అని పిలుస్తూ గాయత్రమ్మ రూమ్ దగ్గరికి వచ్చి డోర్ తట్టింది గంగ. అను, నువ్వు ఇక్కడికి రావడం మీ అమ్మ చూసిందా? సరాసరి నా గది దగ్గరికి వచ్చిందేమిటి అంటూ వెళ్ళి తలుపు తీసింది గాయత్రమ్మ. అను, త్వరగా రా, రెడీ అవుదువు గాని అంది గంగ. ఇప్పుడు రెడీ అవడం ఏమిటమ్మా? ఎక్కడికి వెళ్తున్నాము? అయోమయంగా చూస్తూ అడిగింది అనన్య. ఎక్కడికి వెళ్ళట్లేదు, నిన్ను చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు. ఈరోజు నీకు పెళ్లి చూపులు. అబ్బాయి ఐఏఎస్ కంప్లీట్ చేశాడు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే రేపో మాపో కలెక్టర్ కూడా అవుతాడు. నువ్వు అదృష్టవంతురాలివి అను అంది గంగ అనన్య నుదుటి మీద ముద్దు పెడుతూ. అమ్మా, ఏంటి నువ్వు? నాకు అసలు ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదు, నేను రాను అంది అనన్య. అను, మీ నాన్న ఏం చేసినా మీ మంచికే. ఇప్పుడు మొండి చేసి అనవసరంగా గొడవ పెట్టుకోకు. నువ్వు అవునన్నా కాదన్నా అతనే ఈ ఇంటికి కాబోయే అల్లుడు. మీ నాన్న ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. ఇంకొక 4 రోజుల్లో నీ పెళ్ళి అంది గంగ. ఇదెక్కడ చోద్యమే, 4 రోజుల్లో పెళ్ళేమిటి? అలా ఎవరైనా చేసుకుంటారా? మనకి ఎంతమంది బంధువులున్నారు, అందరినీ పిలవడానికి 1 రోజులైనా పడుతుంది. అలాంటిది 4 రోజుల్లో పెళ్ళేమిటే అంది గాయత్రమ్మ. ఏమో అత్తయ్య గారు, నాకు అవన్నీ తెలియవు. ఆయన చెప్పింది నేను చేస్తాను అంతే. రా అను అనన్య చెయ్యి పట్టుకుని తీసుకువెళ్తోంది గంగ. అమ్మా, నాకు ఇష్టం లేదని చెప్తున్నాను కదా, అర్థం కాదా? గంగ చేతిని విదిలిస్తోంది అనన్య. అను, నాకు కోపం తెప్పించుకో. మాటలతో చెప్తే వినవా నువ్వు? ఎదురు సమాధానం చెప్పడం నేర్చుకున్నావు. మీ అక్క బావగారు కూడా వస్తున్నారు, వాళ్ళ ముందు మా పరువు తీయకు అంది గంగ. అమ్మా, పరువు ప్రతిష్ట అని ఆలోచిస్తారే తప్ప నా గురించి ఆలోచించరా? నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తే నేను లైఫ్ లాంగ్ బాధపడుతూనే ఉంటాను. నాకు వద్దమ్మా అంది అనన్య. అను, నీ గురించి ఆలోచించాము కాబట్టే అంత మంచి సంబంధం తీసుకువచ్చాము. ఆ అభిరామ్ మాయలో పడి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. నా మాట విను, నీ జీవితాన్ని చక్కదిద్దుకో. ఇలా మమ్మల్ని ఏడిపించొద్దు, మొండి చెయ్యొద్దు అని అనునయంగా చెప్తూ అనన్య జుట్టు దువ్వి చక్కగా జడ వేస్తోంది. అంటే ఏంటమ్మా, నా మనసుని చంపేసుకుని మీ మాట వినాలా? మనసులో ఒకరిని ఉంచుకుని మరొకరిని పెళ్లి చేసుకుని ఏడుస్తూ బ్రతకాలా అంది అను. అను, నువ్వు చిన్న పిల్లవి, నీకు ఏది మంచి ఏది చెడు తెలుసుకునే విచక్షణ జ్ఞానం ఇంకా లేదు. ఇంకా ఏమీ ఆలోచించుకో, నాన్న చెప్పినట్టు చెయ్యి. మా అమ్మ కదూ అంది గంగ అనన్య చేతికి చీర ఇచ్చి కట్టుకోమని అంటూ. నేను కట్టుకోను ఏడుస్తూ అనన్య ఆ చీరని పక్కకు విసిరికొట్టింది. గంగలో కోపం పెరిగిపోయింది. అనన్య చెంప పగలగొట్టడానికి చెయ్యి పైకెత్తింది. గంగా, కొడితే పిల్లలు మాట వినేస్తారా? నేను దానికి నచ్చ చెప్తాను, నువ్వు బయటికి వెళ్ళు గంగ చేతిని పట్టుకుని ఆపుతూ అంది గాయత్రమ్మ. బామ్మ, నువ్వు చెప్పినా నేను ఆ చీర కట్టుకోను. నాకు ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదు చిరాకుగా అంటోంది అను. చూసారా అత్తయ్య గారు, దానికి ఎంత పొగరో? చిన్నగా చెప్తే ఇది మాట వినదు, మీరు అడ్డు తప్పుకోండి అంది గంగ కోపంగా. గంగా, దానికి ఎలా నచ్చ చెప్పాలో నాకు బాగా తెలుసు. నువ్వు పక్కకి వెళ్ళి పని చూసుకో, వాళ్ళు వచ్చే టైం అవుతోంది కదా అంది గాయత్రమ్మ. మీ ఇద్దరికీ క్షణం పడదు, మీ మాట అది ఏం వింటుంది? టైం వేస్ట్ చేయకండి అంది గంగ. వింటుంది, ఎందుకు వినదు? నువ్వు ఇంక ఏమీ మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్తావా వెళ్ళవా అంది గాయత్రమ్మ ఆర్డర్ వేస్తున్నట్టు. గంగకి ఎక్కడా లేని కోపం వచ్చింది. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మీ అబ్బాయి వస్తే మీరే నాకు అడ్డుపడ్డారని చెప్తాను అంటూ కోపంగా అక్కడి నుంచి వంటింటి వైపు అడుగులు వేసింది గంగ. గంగ వెళ్ళిపోగానే తలుపులు వేసి చీర కట్టుకో అమ్మా అంటూ చీర అందించింది గాయత్రమ్మ. బామ్మా, నువ్వు కూడానా? నాకు ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదని నీకు తెలుసు కదా, నేను కూర్చోను.
ఏడుస్తూ అంది అను. అవును, నేనే నిన్ను చీర కట్టుకుని పెళ్లి చూపులకి కూర్చోమని చెప్తున్నాను. ఇప్పుడు కేవలం పెళ్లి చూపులు మాత్రమే జరుగుతున్నాయి. నువ్వు కంగారు పడకు. ఇప్పుడు మీ అమ్మా నాన్నకి నువ్వు రివర్స్ అయితే ఈ క్షణమే మీ నాన్న నీ పెళ్లి చేయించినా చేయించేస్తాడు. అసలే వాడికి పిచ్చిగా ఉంది. ఇంకా నువ్వు వాళ్ళని రెచ్చగొట్టకు. ఇప్పటికి ప్రస్తుతం పెళ్లి చూపులకు కూర్చో. అందరూ సైలెంట్ అయిపోతారు. నైట్ నేను చెప్పినట్టు అభిరామ్తో వెళ్ళిపో అంది గాయత్రమ్మ. చేసేది లేక తనకిష్టం లేకపోయినా చీర కట్టుకుంది అను. బామ్మా, ఈ విషయం అభిసార్తో చెప్తాను అంది అనన్య. వద్దు అను, ఇప్పుడు చెప్తే ఏమవుతుంది? అతను వచ్చి గోల చేస్తాడు. మీ నాన్నకి ఇంకా పంతం పెరిగిపోతుంది. అతనిని కొట్టి అతని ముందే నీ పెళ్లి జరిపిస్తాడు. ఇప్పుడు ఈ గొడవంతా అవసరమా? నైట్ మాట్లాడుకుందాము. నీకు కావాల్సినవన్నీ చక్కగా ఒక బ్యాగ్లో సర్దుకో. నేను చెప్పినట్టు నైట్ అతనితో వెళ్ళిపో అంది గాయత్రమ్మ. అమ్మా నాన్నని మోసం చేసి ఇలా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు. అలా అని అమ్మ నాన్న మాట విని నా లైఫ్ స్పాయిల్ చేసుకోలేను. బామ్మ చెప్పినట్టు చేయడమే తప్ప నా దగ్గర సొల్యూషన్ లేదు అని మనసులో అనుకుంటూ వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంది అను. అను చీర కట్టుకోవడం చూసి, అత్తయ్యగారు, మీ మాట అను విందా? చాలా ఆశ్చర్యంగా అడిగింది గంగ. ఎందుకు వినదు? అదే వింటుంది. చక్కగా పెళ్లి చూపుల్లో కూడా కూర్చుంటుంది. చూస్తూ ఉండు. వెళ్ళి దానిని త్వరగా రెడీ చెయ్యి అంది గాయత్రమ్మ. అనుని చక్కగా సింగారించి కాటుక పెట్టి కళ్ళారా చూసుకుంటూ, నాదిష్టే తగిలేటట్టు ఉందిరా నీకు. చక్కగా ఉన్నావు, కుందనపు బొమ్మలాగా అంది గంగ. గంగ చేతులు తోసేస్తోంది అనన్య. మా మీద కోపం పెట్టుకోకను. మేము ఏం చేసినా నీ మంచికేరా అంది గంగ వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ. అమ్మా, ఇప్పుడేంటి? నువ్వు చెప్పినట్టే రెడీ అయ్యాను కదా, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు అలా ఏడుస్తూ ఉంటే నేను పెళ్లి చూపులో కూర్చోను అంది అనన్య గంగ కళ్ళు తుడుస్తూ. సరే, నేను ఏడవను, నువ్వు కూడా నవ్వుతూ ఉండాలి అంది గంగ. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే పెళ్లివారు రానే వచ్చారు. వాళ్ళని కూర్చోపెట్టి అణుని వాళ్ళకి చూపించింది గంగ. అణుని చూడగానే వాళ్ళందరికీ నచ్చేసింది. అణుని చూసిన వెంటనే ఆ అబ్బాయి, నాకు చాలా బాగా నచ్చింది మీ అమ్మాయి అని స్ట్రైట్గా చెప్పేశాడు. కానీ అను అతని వైపు అస్సలు చూడలేదు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. బాధగా ఉంది. తనకిష్టం లేకపోయినా అక్కడ కూర్చోవడం అస్సలు నచ్చట్లేదు. చంద్రకాంత్ పెళ్లివారు మాట్లాడుతూ ఉండగానే వచ్చాడు. అను గురించి వాళ్ళందరికీ వివరంగా చెప్పాడు. పెళ్ళయ్యాక అను చదువుకుంటుందని కండిషన్ పెట్టాడు. అందుకు వాళ్ళు సరే చెప్పడంతో మరునాడు ఉదయం తాంబూలాలు తీసుకుందామని మాట్లాడుకున్నారు. పెళ్లివారు వెళ్ళిపోయారు. అను, అబ్బాయి చాలా బాగున్నాడు కదా, నీకు ఈడు జోడు, ఇద్దరూ చక్కగా ఉంటారు అంది గంగ. గంగ మాటలు వినపడనట్టే మరొక వైపుకు చూస్తోంది అను. అను, అక్క బాబా వస్తున్నారు. నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పనా? మీ అక్క తల్లి కాబోతోంది అంది గంగ పరమానందంగా మాట్లాడుతూ. గంగ చెప్పింది విని కన్నీళ్లు తుడుచుకుని నవ్వుతూ, అవునా అమ్మా, అక్క అదృష్టవంతురాలు. మనసుకు నచ్చిన భర్త, చక్కని కుటుంబము, ఇప్పుడు పిల్లలు కూడా. చాలా సంతోషంగా ఉంది. అది వస్తోంది కదా, అప్పుడు మాట్లాడతాను అంటూ తన రూములోకి వెళ్ళిపోయింది అనన్య. అనన్య ముభావంగా ఉండడం చూసి, ఏంటండి అది అలా ఉంది? అమృత తల్లి కాబోతుందని చెప్పినా కూడా చాలా నార్మల్గా రియాక్ట్ అయ్యింది. తనకి ఈ పెళ్ళంటే ఇష్టం లేదు. రేపొద్దున్న పెళ్ళయ్యాక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందేమో అంది గంగ చంద్రకాంత్తో. గంగా, నువ్వు ఇంకా ఎక్కువ ఆలోచించొద్దు. ప్రస్తుతానికి తనకి బాధ ఉన్నా తర్వాత తానే అడ్జస్ట్ అవుతుంది. అమృత ఇక్కడికి వస్తోంది కదా, అప్పుడు చూడు, తాను పిన్ని కాబోతున్నందుకు ఎంత సంతోషిస్తుందో. అవతల నాకు చాలా పెళ్లి పనులు ఉన్నాయి, ఇంక నన్ను విసిగించుకో అన్నాడు చంద్రకాంత్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ. అను తన రూంలోకి వెళ్ళి తాను కట్టుకున్న చీర తీసి విసిరి కొట్టింది. తాను పెట్టుకున్న జ్యువెలరీ అంతా తీసి డ్రెస్సింగ్ టేబుల్పై పెట్టి సింపుల్గా ఉన్న ఒక చుడీదార్ తీసుకుని వేసుకుని ఆలోచిస్తూ కూర్చుంది. పెళ్ళి కల వచ్చేసిందే బాలా అని పాడుతూ అప్పుడే ఆ రూమ్లోకి వచ్చింది అమృత. అనన్య అమృత వైపు చూడను కూడా చూడట్లేదు. సైలెంట్గా మరొక వైపుకు తిరిగి కూర్చున్న అనన్యని, అను, నిన్నే, ఏంటి ఇదంతా సిగ్గే, నేను నమ్మలేకపోతున్నాను
ఇన్ని రోజులు పెళ్ళి పెళ్ళి అని గోల చేశావు. ఈరోజు పెళ్లి చూపులు కూడా అయిపోయాయి. 4 రోజుల్లో నీ పెళ్ళి. అబ్బబ్బబ్బా, ఎంత హడావిడి! నాన్న నీకు ఇంత త్వరగా పెళ్లి చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. అన్నట్టు కాబోయే మరిది గారు కలెక్టర్ అంట కదా? ఇప్పుడే అమ్మ చెప్పింది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది అని గడగడ మాట్లాడుతోంది అమృత. అనన్య ఏమీ మాట్లాడకపోవడం చూసి అనన్య దగ్గరికి వెళ్ళి అనన్య తల పైకెత్తి చూసింది. అను, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? కళ్ళు తుడుస్తూ అడిగింది. ఏమీ లేదక్కా, ఏమీ లేదు. ఇప్పుడే అమ్మ నాకు విషయం చెప్పింది, నేను త్వరలో పిన్నిని కాబోతున్నాను అని. కంగ్రాట్స్ అక్క, నీకు ఏం కావాలో చెప్పు, షాపింగ్కి వెళ్దాం అంది అనన్య వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ. అను, షాపింగ్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాము. అసలు నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఏమీ లేదక్కా. అరే, నాకు కూడా చెప్పకూడదా అను? మనమిద్దరం పెళ్ళికి ముందు ఎంత క్లోజ్గా ఉండేవాళ్ళమో. అంతేలే, నాకు పెళ్ళైపోయింది కదా, పరాయి దానిలా చూస్తున్నావా అంది అమృత. అక్కా అంటూ అమృతని గట్టిగా హగ్ చేసుకుంది అనన్య. అను, ఏడవకు. ఏమైందమ్మా? నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదా? నాన్నతో చెప్పు ఇష్టం లేకపోతే అంది అమృత. ఇప్పుడు నాన్న నా మాట వినరు అక్క. వాళ్ళకి పరువు ప్రతిష్టలు ముఖ్యం. నా ఇష్టంతో వాళ్ళకి ప్రస్తుతం ఏ పని లేదు. నేను ఇష్టం లేదు అని చెప్తున్నా వినట్లేదు. పైగా మేము ఏం చేసినా నీ మంచికే అంటున్నారు అంది అనన్య. అను, నాన్న అలా అన్నారా? అస్సలు నమ్మలేకపోతున్నాను. అయినా అలా అన్నారు అంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉండి ఉంటుంది. అసలు ఏం జరిగింది? ఏ విషయం దాచిపెట్టకుండా మాట్లాడు అడిగింది అమృత. అభిరామ్ ఇంటికి వెళ్ళడం దగ్గర నుంచి ప్రతి సంఘటన జరిగినట్టు క్లారిటీగా చెప్పింది అనన్య. అను, నీకు అభిరామ్ అంటే ఇష్టమా? అతని మీద నీకు నమ్మకం ఉందా? అదే కదక్కా చెప్తున్నాను. నేను అభి సార్తో నా ఫ్యామిలీని ఇమేజినేషన్ చేసుకున్నాను. మనసులో ఏవేవో ఆశలు పెంచుకున్నాను. ఇప్పుడు మరొకరితో పెళ్లి చూపులు అంటే ఆ ఊహ కూడా నాకు చిరాకుగా అనిపిస్తోంది. నాకేం చేయాలో అర్థం కావట్లేదక్క. ఇష్టం లేని పెళ్లి చేసుకుని లైఫ్ లాంగ్ నేను ఏడుస్తూ ఉంటే అమ్మ నాన్న హ్యాపీగా ఉంటారా? ఇష్టం లేదని చెప్తుంటే అర్థం చేసుకోవట్లేదు. అనో, నువ్వు చెప్పింది కూడా నిజమే. అమ్మ వాళ్ళు చేస్తుంది కరెక్ట్ అనుకుంటున్నారు. ఇటు నీకు వాళ్ళు చేస్తోంది కరెక్ట్ అనిపించట్లేదు. పోనీ అతనితో వెళ్ళిపోతావా? అమ్మా నాన్న సపోర్ట్ తిరిగి మళ్ళీ నీకు రావాలంటే చాలా టైం పడుతుంది. పర్మనెంట్గా దూరం కాకపోవచ్చు. భరించగలవా అంది అమృత. అనన్య ఏమీ మాట్లాడకుండా వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటోంది. అది కాదక్క, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అమ్మా నాన్న పరిస్థితి భయమేస్తుంది నాకు అంది అనన్య. అను, ఒక్కొక్కసారి మన లైఫ్లో ఇలాంటి రోజు ఒకటి వస్తుంది. డేర్ చేయక తప్పదు. నీకు అతనంటే ఇష్టం అంటున్నావు. నాన్న నీకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని చెప్తున్నావు కాబట్టి నా సపోర్ట్ నీకే ఉంటుంది. ఇంట్లో నుంచి వెళ్ళిపో. ప్రస్తుతానికి ఇది తప్పైనా తర్వాత ఒప్పుగా మారుతుంది అంది అమృత. మరి అమ్మా నాన్న వాళ్ళు ఏమవుతారక్క? నేను ఇలా చేస్తే తట్టుకోగలరా? నన్ను అసహ్యించుకుంటారు కదా ఏడుస్తోంది అనన్య. అనన్య కళ్ళు తుడుస్తూ, అను, లైఫ్ లాంగ్ అతనితో జీవించవలసింది నువ్వు. ఇది నీ లైఫ్ మ్యాటర్. నువ్వే డెసిషన్ తీసుకో. నాన్న నీకు పెళ్ళి మాత్రమే చేయగలరు, కానీ అతనితో జీవితాంతం సహజీవనం చేయవలసింది నువ్వు. నాన్న పెద్దరికానికి తల ఉంచి ఇష్టం లేని అతనితో మెడలో 3 ముళ్ళు వేయించుకుని అతనితో సహజీవనం చెయ్యలేక నిత్యం నరకం అనుభవించే కంటే ఇప్పుడే ఏదో ఒక నిర్ణయం తీసుకో. నీపై అమ్మ నాన్నకి కోపం వస్తుందని ఆలోచించొద్దు. ఎందుకంటే ఇలాంటి పని చేస్తే తప్పకుండా కోపం వస్తుంది. అందులో మన నాన్న లాంటి వాళ్ళకి అస్సలు చెప్పక్కర్లేదు. కానీ ఇప్పుడు ఇదంతా ఆలోచించే టైం నీకు లేదు. ఒకటి, నీ ప్రేమను నువ్వు సాక్రిఫైస్ చేయాలి. లేకపోతే అమ్మా నాన్నను కాదనుకుని అతనితో వెళ్ళిపోయి అతనిని పెళ్లి చేసుకోవాలి. అమృత చెప్పేది వింటుంటే అనన్యకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మోకాళ్ళ మధ్యలో తల పెట్టుకుని ఏడుస్తోంది. అను, ఎందుకు ఏడుస్తున్నావు? ఆలోచించవే. నీకు ఇష్టం లేని పెళ్ళి నువ్వు పెద్దల గురించి చేసుకున్నా
నువ్వు చేసుకున్న అతను నిన్ను టచ్ చేస్తే నువ్వు భరించగలవా? స్ట్రైట్గా అడిగింది అమృత. నా వల్ల కాదక్క, అస్సలు సహించలేను, చిరాకుగా అంది అను. ఆ బాధతో పోలిస్తే ఇప్పుడు నువ్వు చేసే తప్పుకి నువ్వు పడే బాధ చాలా తక్కువ. నిజంగా చెప్పాలి అంటే ఇది తప్పు కాదు. అనన్యని హక్ చేసుకుని ధైర్యం చెప్తోంది అమృత. అప్పుడే ఆ గదిలోకి వచ్చిన గాయత్రమ్మ వీళ్ళ మాటలను విని నవ్వుతూ, అమ్మాయిలు ఇలాంటి మాటలు మాట్లాడుకునేటప్పుడు తలుపులు వేయాలి అంటూ తలుపులు వేసింది. గాయత్రమ్మ రావడం చూసి అమృత కంగారు పడుతూ, ఏమీ లేదు బామ్మ, అనుకి పెళ్ళి అయ్యాక ఎలా ఉండాలో చెప్తున్నాను అంతే. అమృత, నువ్వు అబద్ధాలు ఆడడం కూడా నేర్చుకున్నావా? అయినా నువ్వు అనుకి ఇచ్చిన సలహా నేను నిన్నే తనకి ఇచ్చాను. నువ్వు చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు, కంగారు పడకు అంది గాయత్రమ్మ. గాయత్రమ్మ మాటలు విని అవాక్కైపోయింది అమృత. బామ్మా, నువ్వు అనుకి ఐడియా ఇచ్చావా ఇంట్లో నుంచి వెళ్ళిపోమని? నిజంగా అంది అమృత. నిజమే, రుక్మిణీదేవి సైతం ఈ పని చేసింది కదా. ఇష్టం లేని వాడితో పెళ్ళి అంటే అది మరణంతో సమానం. నా మనవరాలికి అంత పెద్ద శిక్ష నేను వెయ్యలేను, వేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోలేను అంది గాయత్రమ్మ. ఈ విషయం నాన్నకు తెలిస్తే ఎంత పెద్ద గొడవ అవుతుందో తెలుసా బామ్మ అంది అమృత. అవుతుంది, ఎందుకంటే వాడు మీ మీద ప్రాణాలు పెట్టుకున్నాడు. తన కూతుర్లు బాగుంటే చాలు అనుకుంటున్నాడు. కానీ వాడి ప్రేమ వాడి కళ్ళు మూసేసింది. ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకోలేకపోతున్నాడు. ప్రస్తుతం మనం ఇలా చేస్తే వాడికి కోపం వచ్చినా తర్వాత ఆనందిస్తాడు. ఆ రోజు కోసం మనం ఎదురు చూద్దాము అంది గాయత్రమ్మ. ముగ్గురూ కలిసి నైట్ ఇంట్లో నుంచి ఎలా వెళ్ళిపోవాలో ప్లాన్ వేస్తున్నారు. చూస్తూ చూస్తూనే నైట్ అయిపోయింది. అనులో కంగారు పెరిగిపోతోంది. అక్క, నాకు భయం వేస్తోంది. అను, నువ్వు ఇలా మాట్లాడుకు, పోనీ ఇంట్లో ఉండిపోతావా? నాన్న చెప్పిన సంబంధం చేసుకో అంది అమృత. ఛీ, నా వల్ల కాదు, నేను అస్సలు చేసుకోలేను, వెళ్ళిపోతానక్క. మేము కూడా అదే చెప్తున్నాము, నిన్ను వెళ్ళిపోమనే చెప్తున్నాము. ముందు అభిరామ్కి కాల్ చేసి ప్లాన్ గురించి డిస్కషన్ చెయ్యాలి. ఫోన్ చేయనా అక్క అంది అను వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ. అను, నువ్వు కంగారు పడి నన్ను కూడా కంగారు పెట్టకు. మీ బావగారు అభిరామ్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూ ఇదే ప్లాన్లో ఉన్నారు. నాకు మా ఆయన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఏం చేయాలో నేను నీకు చెప్తాను, నువ్వు ఫాలో అవ్వు అంది అమృత. అక్క, అంటే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న సంగతి బావగారికి కూడా తెలుసా? అను, నువ్వు అభి లైఫ్లోకి ఇప్పుడు వచ్చావు, కానీ మా ఆయన నీకు కాబోయే మీవారు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. ఏదో కొంచెం ఈ మధ్య జాబ్లో ఉండి వాళ్ళ మధ్య గ్యాప్ వచ్చింది. ఇప్పుడు తోడల్లులు కూడా అవుతున్నారు కాబట్టి ఇంకా వాళ్ళ మధ్య స్నేహం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అంది అమృత. అక్క, నువ్వు బావగారు నాకు హెల్ప్ చేస్తున్నారని నాన్నకి తెలిస్తే? ఎందుకు తెలుస్తుంది, ఎవరు చెప్తారు? నువ్వు సైలెంట్గా ఉండు అను, నువ్వు భయపడి నన్ను కూడా భయపెట్టకు అంది అమృత. అప్పుడే అమృత ఫోన్ రింగ్ అయ్యింది. సందీప్ మాట్లాడుతున్నాడు. అమ్మో, మేము రెడీగా ఉన్నాము, అనుని తీసుకుని బ్యాక్ సైడ్ నుంచి వచ్చేసాయి త్వరగా. ఏమండి, ఇంకా ఇంట్లో అందరూ నిద్రపోలేదు, బ్యాక్ సైడ్ నుంచి ఎలా రమ్మంటారు? ఎవరైనా చూస్తారు, కాసేపు ఆగండి అంది అమృత. అమృత మాటలు వింటూ గాయత్రమ్మ, అమృత, ఆగేదేమీ లేదు, నువ్వు అనన్యని తీసుకుని వెళ్ళు, ఎవరైనా వస్తే నేను చూసుకుంటాను అంది గాయత్రమ్మ భరోసా ఇస్తూ. ఇంటిని వదిలి వెళ్ళాలంటే ఆనుకు ఏడుపు వచ్చేస్తోంది. వంటింట్లో పనిచేసుకుంటున్న గంగవైపు, హాల్లో కూర్చుని పెళ్లి పనులు పురమాయిస్తున్న చంద్రకాంత్ వైపు ఒక్కసారి చూసి వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ మనసులోనే క్షమాపణలు చెప్పి మంచం మీద హాయిగా నిద్రపోతున్న అలేఖ్యకు ముద్దు పెట్టి కన్నీళ్లు తుడుచుకుని గాయత్రమ్మని హగ్ చేసుకుని వెళ్ళొస్తాను బామ్మ అంది అనన్య. జాగ్రత్తమ్మా అంటూ చేతికర్ర పక్కన పెట్టి ఏడుస్తున్న అనన్య కళ్ళు తుడుస్తూ అనన్య నుదుటి మీద ముద్దు పెట్టింది గాయత్రమ్మ. అను, త్వరగా వెళ్దాం పదా అంది అమృత. బ్యాగ్ పట్టుకుని బ్యాక్ సైడ్ నుంచి ఎవ్వరూ గమనించట్లేదని చూస్తూ ముందు అమృత నడుస్తూ ఉంటే అనన్య వెనకే వస్తోంది. ఇద్దరూ కలిసి సందు చివరి వరకు వచ్చారు. అక్కడ అభిరామ్, విక్రమ్, సందీప్ ముగ్గురు ఉన్నారు. అను బ్యాగ్ తీసుకున్నాడు అభిరామ్. చాలా థ్యాంక్స్ రా సందీప్ అంటూ సందీప్ని హక్ చేసుకున్నాడు అభి. ఒరేయ్, ఇవన్నీ అవసరమా? ఫార్మాలిటీస్ ఏమీ వద్దు, ముందు బయలుదేరండి అన్నాడు సందీప్.
చిరునవ్వు నవ్వుతూ సందీప్ వైపు కృతజ్ఞతగా చూస్తూ పక్కనే ఉన్న అమృత వైపు చూసి, మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి అన్నాడు అభి. మా చెల్లి జాగ్రత్త, తనకేమీ తెలీదు. మిమ్మల్ని నమ్మి ఫ్యామిలీ మొత్తాన్ని వదిలేసి మీతో వస్తోంది. తనని బాగా చూసుకోండి అంది అమృత వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ చాలా ఎమోషనల్ అవుతూ. అనుని నా ప్రాణంగా చూసుకుంటాను భరోసా ఇస్తూ అన్నాడు అభిరామ్. అమ్మో నువ్వేడవుకే, అసలే నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు. అభి చాలా మంచివాడు, కంగారు పడక్కర్లేదు. నేను వాడిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అన్నాడు సందీప్ అమృతకి ధైర్యం చెప్తూ. వెళ్తూ వెళ్తూ అనుని గట్టిగా హక్ చేసుకుంది అమృత. వదలలేక అనుని వదిలిపెట్టింది. జాగ్రత్తను, భయపడకు. నీకు ఏం కష్టం వచ్చినా అక్క ఉందని మర్చిపోవద్దు. రోజు నాకు కాల్ చేయాలి అంది అమృత. అనుకి మాట రావట్లేదు, ఏడుపు వచ్చేస్తోంది. చాలా చాలా ఎమోషనల్ అవుతోంది. ఒరేయ్ టైం అవుతోందిరా, ఇంక మనం బయలుదేరితే మంచిది, ఎవరైనా చూస్తారు అన్నాడు విక్రమ్ చుట్టూరా పరిశీలనగా చూస్తూ. సందీప్ అమృతలకు బాయ్ చెప్పి అనుని తీసుకుని కారులో బయలుదేరారు అభిరామ్ విక్రమ్. అను ఏడుస్తూ ఉంటే కళ్ళు తుడిచి దగ్గరికి తీసుకుంటూ భరోసా ఇస్తున్నాడు అభిరామ్. అమృత సందీప్ తిరిగి ఇంటికి వచ్చారు. జరిగింది మొత్తం గాయత్రమ్మకి వివరంగా చెప్పారు. చంద్రకాంత్ టైం 10:30 అవుతున్నా నిద్రపోకుండా అనన్య పెళ్లి గురించి ఎవరితోనో డిస్కషన్ చేస్తూ ఫోన్లో మాట్లాడుతున్నాడు. గంగ వంటింట్లో బిజీగా పనులు చేస్తూ ఎర్లీ మార్నింగ్ తాంబూలాలు ఉన్నాయని అన్నీ రెడీ చేస్తోంది. చంద్రకాంత్ అందరికీ ఫోన్లు చేసి మా అమ్మాయి పెళ్ళి తప్పకుండా రావాలి అని అందరికీ పేరు పేరున చెప్తున్నాడు. బామ్మ, వీళ్ళిద్దరిని చూస్తుంటే నాకు భయమేస్తోంది. అను ఇప్పుడు ఇంట్లో లేదని వీళ్ళకి తెలిస్తే ఏమైపోతారో, చాలా గొడవ జరుగుతుంది భయంగా అంది అమృత. అమ్మో నువ్వు అంత కంగారు పడకే, మహా అయితే ఏమవుతుంది, జరిగేదేదో జరుగుతుంది. నువ్వు అలా హైరాణ పడడం అంత మంచిది కాదు. నువ్వు అసలే ఒట్టి మనిషివి కాదు, వెళ్ళి రెస్ట్ తీసుకో. మీ నాన్న గోల చేస్తాడు, మీ అమ్మ అనుని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుంది. పరువు ప్రతిష్టలు పోయాయని నలుగురు 4 మాటలు అంటారు. ఇలాంటి విషయం జరిగినప్పుడు అవన్నీ సహజం. వీటన్నిటికీ భయపడి అను జీవితాన్ని మనం నాశనం చెయ్యలేము కదా. మీ నాన్న చెప్పినట్టు విని తనకి ఇష్టం లేని పెళ్లి చేస్తే అప్పుడు కూడా ఇదే సమాజం మీ నాన్నని తిడుతుంది. ముందు వెనక ఆలోచించకుండా పిల్ల పెళ్లి చేసి గొంతు కోశాడు అని. లోకులు కాకులు లాంటి వాళ్ళు. ఇదంతా నేను చూసుకుంటాను. ఎవరైనా ఇంటి ముందుకు వచ్చి నోరు ఎత్తే ధైర్యం నేను ఉండగా చెయ్యరు. నువ్వు వెళ్ళి నిద్రపో అంది గాయత్రమ్మ. అది కాదు బామ్మ, తెల్లవారితే పెళ్లి వాళ్ళు వచ్చేస్తారు. ఈ విషయం తెలిస్తే వాళ్ళు నాన్నని చాలా ఇన్సల్ట్ చేస్తారు అంది అమృత బాధపడుతూ. అమ్మో మీ నాన్న గురించి నాకు తెలియదా, వాడు అంత తేలిగ్గా బంధుత్వాన్ని వదులుకోడు. పైకే కోపం, వాడి మనసు వెన్న. ప్రస్తుతానికి గోల చేసిన తర్వాత అను ఎందుకు అలా చేసిందా అని ఆలోచిస్తాడు. అంతెందుకు, మీ అమ్మా నాన్నల పెళ్ళి ఎలా జరిగింది? మీ అమ్మకి నాట్యం వచ్చని బాగా చదువుకుందని అన్ని అబద్ధాలు చెప్పి పెళ్లి చేశారు. మీ నాన్నకి చాలా కోపం వచ్చింది నిజం తెలిసిన తర్వాత. కొన్ని రోజులు మీ అమ్మతో అస్సలు మాట్లాడలేదు. మీ అమ్మ అప్పటి నుంచి తాను చెప్పిన అబద్ధాలు నిజం చేయడానికి ట్రై చేస్తూనే ఉంది. గంగా తనపై ఎంత ప్రేమ పెంచుకుందో చూసి తెలుసుకుని చిన్నగా యాక్సెప్ట్ చేశాడు. ఆ ప్రేమ వల్లే తను వాళ్ళ అన్నయ్య తనకి అబద్ధాలు చెప్పారని చిన్నగా అర్థం చేసుకున్నాడు. తన వల్ల దూరమైన వాళ్ళ అన్నయ్యను తనకి దగ్గర చేయడానికి చాలా ట్రై చేశాడు. అప్పుడు విడిపోయిన అన్న చెల్లెళ్ళు ఇప్పుడు కలిశారు. ఇప్పుడు కూడా అంతే అమృత. ప్రస్తుతానికి అను మనకి దూరం కావచ్చు, ఏదో ఒకరోజు ఖచ్చితంగా కలుస్తాము. ఇంక నువ్వు ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపో. ఉదయం ఎవరైనా ఏదైనా అడిగితే నాకు తెలియదని చెప్పు అని సలహా ఇచ్చి అమృత టెన్షన్ తగ్గించింది గాయత్రమ్మ. అవి ఇప్పుడు టైం 11 అవుతుంది. షార్ప్ 2కి మీ పెళ్ళి. అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయాయని ఆంటీ కాల్ చేసింది. ఒకసారి కాల్ చేసి సిచ్యువేషన్ చెప్పు, వాళ్ళు కంగారు పడుతుంటారు. మనం స్టార్ట్ అయ్యామో లేదో తెలియక హైరాణ పడుతూ ఉంటారు. మనం అక్కడికి రీచ్ అవ్వడానికి టైం సరిపోతుంది కదా అన్నాడు విక్రమ్ కార్ స్పీడ్గా డ్రైవ్ చేస్తూ. నువ్వు స్పీడ్గా డ్రైవ్ చేస్తే మనం భద్రాచలం చేరడానికి టైం సరిపోతుంది. అమ్మ వాళ్ళు కూడా అక్కడే మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మనదే లేటు అన్నాడు అభిరామ్. ఏంటి సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు మనకి పెళ్ళా? ఏంటి సార్ ఇది సడన్గా? పైగా భద్రాచలం.
అసలు ఎవరిని అడిగి డెసిషన్ తీసుకున్నారు? మా నాన్న నన్ను ఎవరికో ఇచ్చి పెళ్లి చేసేస్తాడేమో, లైఫ్ లాంగ్ మీకు దూరం కావాలేమో అని భయపడి మీతో బయటికి వచ్చేశాను. మీరేమో ఇప్పటికిప్పుడు పెళ్ళి అంటున్నారు. చాలా టెన్షన్ పడుతోంది అనన్య. అను, నువ్వు కొంచెం కూల్గా ఉండు, టెన్షన్ పడకు. ఇప్పుడు మన పెళ్లి జరగకపోతే మీ నాన్న వాళ్ళు నిన్ను నాతో ఉంచుతారా? ఆలోచించు. బలవంతంగా తీసుకువెళ్ళిపోతారు. పైగా నా మీద కిడ్నాపింగ్ కేసు కూడా పెడతారు. నేను బెయిల్ తీసుకుని బయటికి వచ్చేసరికి నీకు మరొకరితో పెళ్లి జరిపించేస్తారు. మన లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే పెళ్లి చేసుకోవాలి. విక్రమ్ కూడా ఒక పోలీస్ ఆఫీసర్గా మనకి తోడుగా ఉంటాడు. అంతా ఆలోచించే ఈ డెసిషన్ తీసుకున్నాను. నీతో చెబుదామంటే టైం లేదు. పైగా నీకేదైనా విషయం చెప్తే గంట సేపు ఆర్గ్యూ చేస్తావు. బయటికి రావడానికి ఈ మాత్రం ధైర్యం కూడా చేసేదానివి కాదు అన్నాడు అభి. నాకు చాలా భయమేస్తోంది సార్. మా నాన్నకి ఈ విషయం తెలిస్తే. అను, నీకు అభిరామ్ మీద ప్రేమ ఉంది కదా? వీళ్ళిద్దరి డిస్కషన్ వింటూ అడిగాడు విక్రమ్. ఇంకా మీకు డౌటా అన్నయ్య? లేకపోతే నేనెందుకు వస్తాను అంది అనన్య. సో ఇలాంటివన్నీ ఫేస్ చేయక తప్పదు. మీ నాన్నగారికి కోపం రావడం సహజం. మీరిద్దరూ కూడా ఇలాంటి సిచ్యువేషన్లో చాలా ధైర్యంగా ఉండాలి. అర్జెంటుగా మీ పెళ్లి జరగాలి, అది కూడా పోలీసుల సమక్షంలో అన్నాడు విక్రమ్. భద్రాచలం అంటున్నారేమిటి? ఇప్పుడు అంత దూరం అవసరమా? అను, ఇదే విషయం నేను మా అమ్మతో కూడా చెప్పాను. కానీ తను మన మాట వినట్లేదు. భద్రాచలంలోనే నా పెళ్లి చేస్తానని ఆవిడ మొక్కు. పర్వాలేదు, మనం ఎర్లీ మార్నింగ్ తిరిగి వచ్చేస్తాము అన్నాడు అభిరామ్. సార్, మీ ఇంట్లో వాళ్ళకి ఈ విషయం చెప్పారా? వాళ్ళంతా మిమ్మల్ని ఏమీ అనలేదా? ఎలా ఒప్పించారు వాళ్ళని మన పెళ్ళికి? చాలా ఆశ్చర్యంగా అడుగుతోంది అనన్య. అను, నువ్వు మా ఇంట్లో 6 months ఉన్నావు. నువ్వు మా వాళ్ళందరికీ బాగా నచ్చావు. ఇంక నా గురించి మా అమ్మ వాళ్ళకి ప్రతి విషయం తెలుసు. శ్వేత చెప్పిన అబద్ధాలు వాళ్ళు అస్సలు నమ్మరు. నువ్వు లేకుండా నేను ఉండలేను అని క్లియర్గా చెప్పేశాను. మా అమ్మ నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. కానీ మా నాన్నకి మాత్రం మనం ఇలా పెద్దవాళ్లను ఎదిరించి పెళ్లి చేసుకోవడం నచ్చట్లేదు అన్నాడు అభి. అనన్య ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంది. తన ఫ్యామిలీ మొత్తం గుర్తుకు వస్తోంది. తెల్లవారితే వాళ్ళ ఇంట్లో పరిస్థితి తలుచుకుంటే ఏడుపొచ్చేస్తోంది. అనన్య పరిస్థితిని అర్థం చేసుకుని దగ్గరగా తీసుకుంటూ, భయపడకను, త్వరలోనే మన ఫ్యామిలీస్ 2 కలిసిపోతాయి. ఇప్పుడు మనం ఈ పని చేస్తేనే నువ్వు నేను హ్యాపీగా ఉండగలము. నాకు కూడా ఇలా పెద్దవాళ్ళకి తెలియకుండా పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. కానీ సిచ్యువేషన్ అలా ఉంది. వీళ్ళ అల్లరి ప్రేమ కథలో నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలని ఉందా? వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి. ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేసి చెప్పండి. ధన్యవాదాలు.